కేంద్రాలకు సింగరేణిలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 84 కేంద్రాల్లో సింగరేణి ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించారు. ఈసారి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోటీ ఉంది. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. రాత్రి 7 గంటల తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 39,748 మంది కార్మికులు సింగరేణి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక 12 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 650 మంది ఉద్యోగులు పోలింగ్, కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక్కో పోలింగ్ కేంద్రం వద్ద 5 పోలీసుల చొప్పున కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలో కౌంటింగ్ జరుగుతుంది. సింగరేణి ఎన్నికల్లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి. ఈ 2 రీజియన్లలో భారీగా ఓటర్లు ఉన్నారు. రామగుండంలోని 3 రీజియన్ల పరిధిలో 12,824 మంది ఓటర్లుండగా బెల్లంపల్లి రీజియన్ పరిధిలో 14,960 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 2 రీజియన్ల పరిధిలోని 27,784 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటి వరకు 6 సార్లు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు 7వసారి పోలింగ్ జరగబోతోంది. గత ఎన్నికల్లో 16 యూనియన్లు పోటీ చేయగా ఈసారి 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. గత 2 పర్యాయాలు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ను 2 సార్లు గెలిపించుకుంది. ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది. ఇక 2003లో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది. 3 సార్లు ఏఐటీయూసీ, 2 సార్లు టీబీజీకేఎస్ గెలుపొందింది. 2019లోనే సింగరేణి యూనియన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. కోవిడ్ కారణంతో ఆ సమయంలో ఎన్నికలు ఆలస్యమయ్యాయి. సింగరేణి సంస్థలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలను కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికల వేడి పెరిగింది. ఇక సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాలని, అందుకు తీవ్రంగా కృషి చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందడంతో రాష్ట్ర మంత్రులు అలాగే కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. సింగరేణి యూనియన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొగ్గగనుల వద్ద ప్రచారం చేశారు. 2 పర్యాయాలు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన టీజీబీకేఎస్ ఉనికి తాజా ఎన్నికల్లో ప్రశ్నార్థకంగా మారింది. అగ్రనేతల రాజీనామాలతో అనూహ్యంగా బీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ చతికిల పడింది. దీంతో ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్యనే ప్రధాన పోటీ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం విజయం కోసం కృషి చేసిన సిపిఐ, కాంగ్రెస్ సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. దీంతో సింగరేణి గుర్తింపు పోరు ఆసక్తిగా మారింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఎన్నికలు కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలకు గుర్తింపు హోదా సాధించడం ప్రతిష్టాత్మకంగా మారింది. ఆసక్తికర పరిణామాల మధ్య జరుగుతున్న సింగరేణి ఎన్నికల్లో అంతిమ విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. సింగరేణిలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరగనున్నట్టు తెలుస్తుంది. తర్వాత ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది. ఇక 7 గంటలకే ఫలితం వచ్చే అవకాశం అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ పోలింగ్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే సింగరేణి ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇటు సెంట్రల్ లేబర్ కమిషన్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దాదాపుగా గత 4 ఏళ్ల నుంచి కూడా ఎన్నికలు వాయిదా పడ్డప్పటికీ కూడా ఈ రోజు జరగనున్న ఎన్నికలతో అయితే ఇటు సింగరేణి కార్మికులు వర్షం చేస్తుండగా కొన్ని కార్మిక సంఘాలు మాత్రం గుర్తింపు సంఘాలు మాత్రం నైరేషన్లో ముగాయి. ప్రధానంగా ఏంటంటే ఇటు ఈ ఎన్నికల్లో దాదాపుగా 13 సంఘాలు అయితే పోటీ చేస్తున్నప్పటికీ కూడా ప్రధాన పోటీ మాత్రం ఇటు ఏఐటీయూసీ అనేసి ఇటు సింగరేణి కార్మికులతో పాటు ఇటు మిగతా గుర్తింపు సంఘాలు కూడా అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 6 జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో కేవలం 1 సీటును బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా
సిపిఐ పార్టీ తరఫున ఒకే ఒకరు తీసుకుని కైవసం చేసుకున్న సందర్భంలోనే మిగతా 9 స్థానాల్లో కూడా పూర్తి స్థాయి మెజార్టీని కాంగ్రెస్ పార్టీ సాధించినప్పటికీ కూడా ఇటు రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా సింగరేణి ఎన్నికలు మాత్రం కొంతమేర అయితే ఇటు కాంగ్రెస్ పార్టీకి అయితే కత్తి మీద సాంబ్లా మారాయి. దాదాపుగా ఇటు ఐఎన్టీసీకి సంబంధించి కీలక నేతలు లేకపోవడం, గత 10 ఏళ్లుగా దాదాపుగా 2 దశాబ్దాలుగా ఐఎన్టీసీ అధికారంలో లేకపోవడంతో అయితే ఈ ఎన్నికలు అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు ఐఎన్టీసీకి అయితే కొంతమేర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి పొత్తు కూడా ఈ సింగరేణి కార్మికుల ఎన్నికల్లో ఉంటాయని ప్రతి ఒక్కరు భావించినప్పటికీ ఇటు ఏఐటీసీ ఐఎన్టీసీ మాత్రం ఎవరికి వారుగా ఇప్పుడు పోటీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 1998 నుంచి ఇప్పటి వరకు అయితే 6 సార్ల ఎన్నికలు జరగా 3 సార్ల ఏఐటీసీ, 2 సార్ల ఇటు టీబీజీకేఎస్ పార్టీ గుర్తింపు సంఘం, ఒకసారి ఐఎన్టీసీ గెలిచిన సందర్భం ఉంది. దాదాపుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 7వసారి ఎన్నికలు అయితే ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు గుర్తింపు సంఘాల మధ్య మాత్రమే ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ 6 జిల్లాల్లో 11 రీజియన్లో దాదాపుగా 39,000 పైచీలకు సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించినటువంటి బెల్లంపల్లి రీజియన్ లో 14,000 పైచీలకు ఇటు సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా వీరి కోసం సింగరేణి కార్మికులకు 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 170 మంది పోలింగ్ సిబ్బంది ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల లోపు అయితే 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 5 గంటల అనంతరం ఏదైతే డిస్ట్రిబ్యూట్ పాయింట్ల వద్దనైతే ఇటు కౌంటింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. దాదాపు సాయంత్రం 7 గంటల వరకు బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లిన అనంతరం సాయంత్రం 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఈ 39,000 కార్మికుల ఓట్లలో కీలకం కానున్న ప్రధాన ఓట్లు అయితే ఇటు రామగుండ రీజియన్ లో పాటు ఇటు బెల్లంపల్లి రీజియన్ లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ఈ 2 రీజియన్లలో దాదాపుగా 28,000 పైచీలకు సింగరేణి కార్మికులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. దీనితో ఈ 2 రీజియన్లకు సంబంధించిన ఓట్లే కీలకం అయితే కానున్నాయి. ఈ 2 రీజియన్లో ఏ గుర్తింపు సంఘం అయితే అత్యధికంగా ఓట్లను గెలుచుకుంటుందో వాళ్ళే ఖచ్చితంగా రానున్న గుర్తింపు సంఘంగా ఎన్నికయ్యే అవకాశాలు అయితే మెండుగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు పూర్తి స్థాయిలో ఇటు ఐఎన్టీసీ సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం ఖచ్చితంగా ఇటు బొగ్గు బావుల్లో గేట్ మీటింగ్లలో పాల్గొనాలని చెప్పడంతో అయితే వాళ్ళు పాల్గొన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధాన పోటీ మాత్రం ఇటు ఏఐటీసీ టీబీజీకేఎస్ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా ప్రధాన పోటీ మాత్రం ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్య ఉండే అవకాశం అయితే మెండుగా ఉంది. శివ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, సింగరేణిలో పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఈ పోలింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. గుర్తింపు ఎన్నికల సంఘానికి గుర్తింపు ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 6 జిల్లాల్లోని 11 డివిజన్లలో కూడా 84 పోలింగ్ కేంద్రాల్లో కొద్దిసేపటి క్రితం 7 గంటలకు కరెక్ట్గా 7 గంటల 1 నిమిషంకు పోలింగ్ బ్యాలెట్ పద్ధతిన నిర్వహించే కార్యక్రమం మొదలైందని చెప్పవచ్చు. సింగరేణి వ్యాప్తంగా వాస్తవంగా 50,500 మంది ఓటర్లు ఉండగా మాత్రానికి వీళ్ళందరిలో 39,740 మంది కార్మికులకు మాత్రం ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రం సింగరేణి అధికారులు అనుమతి ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో 3 పోలింగ్ కేంద్రాలు, దాంతో పాటుగా కొత్తగూడెంలో కూడా 6 పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా ఇల్లందు కోయగూడెం ఓసి
రెండు ఓసీల్లో కలిపి 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనుగూరులో కూడా 2 ఓసీలు ఉన్నాయి. మనుగూరులో 2 ఓసీల్లో కూడా 7 పోలింగ్ కేంద్రాలు. అత్యధికంగా మనుగూరులో 2482 ఓట్లు ఇక్కడ ఉండటం కారణంగా ఇక్కడ 7 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఉదయం ఇప్పుడు 7 గంటలకు ఇప్పుడు మొదలైన పోలింగ్ కాస్త సాయంత్రం 5 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఓటర్లు, కార్మికులు, సిబ్బంది, సింగరేణి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత తమ విధులకు కూడా హాజరయ్యే విధంగా మాత్రం సింగరేణి అధికారులు వెసులుబాటు కనిపించారు. మొదటి షిఫ్ట్ తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన షిఫ్ట్ కు సంబంధించి వాళ్ళంతా మధ్యాహ్నం 2 గంటల తర్వాత షిఫ్ట్ దిగుతారు. ఆ 2 గంటల తర్వాత వారంతా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు షిఫ్ట్ లో ఉండే కార్మికులంతా కూడా ఉదయం ఇప్పుడు 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా వాళ్ళంతా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి జేవీఆర్ ఓసి, దాంతో పాటుగా మరో ఓసి, దాంతో పాటు జేవీఆర్ సిహెచ్సి అదే ఆఫీసు కేంద్ర కార్యాలయంతో పాటు మొత్తం ఇక్కడ సత్తుపల్లిలో కూడా 990 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. కొత్తగూడెంలో 6 పోలింగ్ కేంద్రాల్లో కూడా 2326 మంది పోలింగ్ కేంద్రాలు 2326 మంది కార్మికులు కూడా తమ ఓటుకు వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. అత్యధికంగా మనుగూరులో 7 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 7 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా 7 పోలింగ్ కేంద్రాలు కూడా అత్యధికంగా మనుగూరులో కూడా 2482 మంది కార్మికులు తమ ఓటుకు వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం జిల్లాలోని 4 ఓసీలకు సంబంధించి 4 ప్రాంతాల్లోని సత్తుపల్లి కావచ్చు, ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు ఏరియాలకు సంబంధించి మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో 5393 మంది కార్మికులు, సిబ్బంది తమ ఓటుకు కూడా వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దాదాపు ప్రధానంగా ఇప్పటి వరకు 1998లో సింగరేణి సంస్థకు ఉత్తర భారతదేశం సంబంధించి ఇక్కడ సింగరేణి గనులు ఉన్నాయి. గనులకు సంబంధించి 98లో ఎన్నికలు గుర్తింపు సంఘం ఎన్నికలు ఇవ్వాలంటూ మాత్రం కేంద్ర కోల్ మైన్ శాఖ ఆధ్వర్యంలో దీనికి బీజం పడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు ఎన్నికలు జరగగా దీంతో 3 సార్లు మాత్రానికి ఇక్కడ ఏఐటీసీ సిపిఐ పార్టీ సంబంధించిన అనుబంధ సంఘం కొన్ని ఏఐటీసీ 3 సార్లు తమ గుర్తింపు సంఘంగా ఎన్నికైందని చెప్పవచ్చు. ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఐఎన్టీసీ ఎన్నిక అయింది. దాంతో పాటుగా గత 2 టర్ములుగా 2012, 2017లో తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటువాదం పేరుతో టీబీజీ కేసు తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘం ప్రత్యేకంగా ఇక్కడ పోటీలో దిగింది. దీనికి 2012, 2017లో కూడా 2 సార్లు కూడా 2017లో కూడా టీబీజీ కేసు అత్యధిక మెజార్టీతో మాత్రమే గెలుపొందడం కూడా విశేషం అని చెప్పొచ్చు. ఈ గెలుపుకు టీబీజీ కేసుకు తెలంగాణ బొగ్గు అని కార్మిక సంఘం సంబంధించి కూడా కీలక నేతలు కంగర్ల మల్లయ్య కావచ్చు, మిర్యాల రాజిరెడ్డి, డి వెంకట్రావు, దాంతో పాటు రజాకులు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ 4 టీబీజీ కేసు కూడా వీడి ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం మోగించడం, అసెంబ్లీలో కీలకంగా ఉన్న 17 అసెంబ్లీ స్థానాల పరిధిలో కూడా కీలకంగా ఉండటం, ఒక స్థానం మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవటం కూడా దీంతో పాటు ఇప్పటికి ఐఎన్టీసీలో మొత్తం కీలకంగా నేతలంతా చేరడం కూడా ఐఎన్టీసీ గెలుపు కూడా అవకాశాలు ఉన్నట్టు కూడా ఇక్కడ కార్మిక సంఘాలు, అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సతీష్. ఓకే, థ్యాంక్ యూ రజనీకాంత్.